ఫ్రెండ్స్ ఎర్లియర్ 2 వీడియోస్లో మనం ఈ 50 క్వశ్చన్స్ వరకు చేసాం. నౌ 51 క్వశ్చన్. వెన్ కంపేర్ టు లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికా కంట్రీస్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. లాటిన్ అమెరికా డెన్సిటీ చూస్తే 32 per square kilometer అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ చూసుకుంటే 45 per square kilometer. మరి ఇండియా 382 అంటే ఇండియా ఎక్కువ. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇండియా ఎక్కువ, మోర్. అంటే ఇండియా పాపులేషన్ డెన్సిటీ వుడ్ బి మోర్. వరల్డ్లోని సెకండ్ లార్జెస్ట్ కంట్రీ కదా పాపులేషన్లో. లాటిన్ అమెరికా కానీ ఆఫ్రికా కానీ అవి యావరేజ్, అంటే ఒక ఐడియా కోసం ఇచ్చాడు అనమాట ఇలాంటి క్వశ్చన్స్. అలాగే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ ఈజ్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాన్స్ అన్నాడు. ఈ ప్లాన్స్ చూద్దాం. ఇయర్ చూస్తే మనకి ముఖ్యంగా 10th ఫైర్ ప్లాన్ 2002 to 2007, అలాగే 12th ఫైర్ ప్లాన్ 2012 to 2017, 6th ఫైర్ ప్లాన్ 80 to 85, 8th ఫైర్ ప్లాన్ 92 to 97. దీంట్లో ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు గ్రూప్ 2లో కూడా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఫాస్టర్, సస్టైనబుల్ 2 పదాలు 12th ఫైర్ ప్లాన్లో తీసుకున్నాం. అంతకుముందు 11th ఫైర్ ప్లాన్లో ర్యాపిడ్ తీసుకున్నాం. ర్యాపిడ్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ 11th ఫైర్ ప్లాన్. ర్యాపిడ్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఏమో 11th ఫైర్ ప్లాన్. 12th ఫైర్ ప్లాన్ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్. సస్టైనబుల్ అనే పదం వస్తే 12th, లేకపోతే మనకి 11th. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫాస్టర్ కామా సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్. సో ఇది దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ తీసుకున్నారు. 11th ర్యాపిడ్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మెయిన్ ఏం. 12th ఫాస్టర్ అండ్ సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్. రెండు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది 11th 12th అనేది. ఓకే, అదేవిధంగా మనకి 10th ఫైర్ ప్లాన్లో చూస్తే ఫస్ట్ టైం మానిటరబుల్ టార్గెట్స్ పెట్టారు. అలాగే డబుల్ ఇన్కమ్ డబుల్ చేయాలి కమింగ్ 10 yearsలో. అది గోల్ మెయిన్. అలాగే 6th ఫైర్ ప్లాన్లో మనకి పావర్టీ ఎరాడికేషన్తో పాటు అది ఎలాగే 5th ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషను, అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్. అదేవిధంగా మనకి 8thలో చూసుకుంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎకనామిక్ రీఫార్మ్ తీసుకొచ్చారు. ఇక్కడ రావు మన్మోహన్ మోడల్ వచ్చింది. అలాగే టెక్నాలజీ 84లో రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఓకే, 10th అంటే ఇప్పుడు చెప్పాను మానిటరబుల్ టార్గెట్స్, డబుల్ ది ఇన్కమ్ కమింగ్ 10 years పెట్టారనమాట. సో ఇవి దీని యొక్క స్పెషాలిటీస్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, అదర్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంటాయి. ఓకే, who described the idea of independent Hyderabad as an ulcer in the heart of India which needed to be removed surgically. అంటే హైదరాబాదు రాజ్యం అనేది కడుపులో అల్సర్గా ఉంది, క్యాన్సర్గా ఉంది, దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలని అన్నది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన 1948లో ఆ మాట అంటాడు. అదేవిధంగా జూలై 26న ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆయన ఈ యొక్క వ్యాఖ్యానం చేస్తాడనమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే అప్పటికి ఆపరేషన్ పోలో స్టార్ట్ కాలేదు. ఈలోగానే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రజకారుల సహాయంతో కాసిం రజ్వీ అనేక ఉల్లంఘనలకు పాల్పడతారనమాట. ఇండియన్ కరెన్సీ తన రాజ్యంలో చెల్లదని, వెపన్స్ డీలింగ్ కోసం మరి విదేశాలకు పంపడం, తన ప్రతినిధుల్ని ఇల్లీగల్గా వెపన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనకి ఎగెనెస్ట్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటాం. యథాతథ ఒప్పందానికి తూట్లు పొడిచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనకి వ్యవహరిస్తుంటే అప్పుడు 1948 జూలై 26న ఈ స్టేట్మెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జేఎల్ నెహ్రూ మీకు ఎలా తెలుసు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆపరేషన్ పోలోలో భాగంగా మనకి ఈయన ఫస్ట్ హైదరాబాద్ చేరుకున్నది కెప్టెన్ జేఎన్ చౌదరిని. ఈయన మనకి చూస్తే సెకండ్ వరల్డ్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశాడు ఈయన, కెప్టెన్ జేఎన్ చౌదరి గారు. హీ పార్టిసిపేటెడ్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ది వింగ్ కమాండర్ లాగా ఉన్నారు ఈయన. ఇవన్నీ దగ్గర చూసుకున్నారు. ఈయనే ఫస్ట్ హైదరాబాద్లో ఎంటర్ అయ్యారు అనమాట. అందుకనే మేజర్ జనరల్ జేఎన్ చౌదరికి ఫస్ట్ మిలిటరీ పరిపాలన అప్పగించారు. అదేవిధంగా స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ పోలో జరిగినప్పుడు స్వామి రామానంద తీర్థ, ఈయన మరాఠీ, మహారాష్ట్ర అనమాట. ఓకే, సో ఇది వీళ్ళ నలుగురు గురించి. దీంట్లో మనకి ఆన్సర్ ఏది, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, 80% ఆఫ్ ది యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ ఇన్ తెలంగాణ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అంటే. సో 80% అంటే 80% తెలంగాణ రైన్ఫాల్ దేనివల్ల వస్తుంది. హాట్ వెదర్ పీరియడ్ మాన్సూన్ అంటే దీన్ని సమ్మర్, హాట్ వెదర్ అంటే సమ్మర్లో ఉంటుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, వింటర్ పీరియడ్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్.
సౌత్ వెస్ట్ మాన్సూన్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఇండియా కూడా. ఇండియా, ఆంధ్రప్రదేశ్ 80 to 85%, 80 అని ఇచ్చాడు యావరేజ్, 80 to 85%. ఓకే, సో సౌత్ వెస్ట్ మాన్సూన్. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చంపారన్ సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్ బై వినోబా భావే ఇన్ బీహార్. ఈయన వినోబా భావే కాదు, చంపారన్ సత్యాగ్రహ స్టార్ట్ చేసింది మన గాంధీ గారు. గాంధీ స్టార్టెడ్ చంపారన్ మూమెంట్. యు నో వెరీ వెల్, చంపారన్ గాంధీ గారు స్టార్ట్ చేశారు. సో తప్పు. గాంధీ స్టార్టెడ్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఇన్ గుజరాత్. కరెక్టే. అంటే ఉప్పు ఉల్లంఘన చట్టాలు స్టార్ట్ చేశారనమాట ఆయనే. సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో కాదు, సాల్ట్ సత్యాగ్రహం కూడా ఒక పార్ట్ దాంట్లో. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ బై గాంధీ ఇన్ గుజరాత్. గాంధీ వరకు కరెక్టే, ఇన్ గుజరాత్ కాదు, ఇది ముంబైలో స్టార్ట్ చేశారు. August 8th ముంబై 1942లో. సో ఇది కూడా తప్పే. అదే వందే మాతరం మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై తిలక్ ఇన్ బెంగాల్. బెంగాల్ కరెక్టే కానీ తిలక్ కాదు, తిలక్ బదులు బకిం చంద్ర చటర్జీ. సో ఇది మనకి ముఖ్యంగా ఈ 4 స్టేట్మెంట్స్లో మనం చూస్తే దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ సెకండ్ అనమాట. ఓకే, సో మిగతావన్నీ కూడా ఎందుకు తప్ప మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్, హూ హెడెడ్ ది నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్కి మనకి ఎవరు నాయకత్వం వహించారు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, కాన్ఫరెన్స్ అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్, మహాదేవ్ గోవింద్ రనడే, కేశవ్ చంద్ర సేన్. మహాదేవ్ గోవింద్ రనడే ఆన్సర్ ఇచ్చారు. దీంతో పాటు మనకి రఘునాథరావు ఇద్దరు కలిసి దీన్ని నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ద ఫస్ట్ సెషన్ 1887లో జరిగింది. ఫస్ట్ సెషన్ ఇట్ అపోజ్డ్ కులీనియలిజం అండ్ పాలిగామీ ఇన్ మ్యారేజెస్. పాలిగామీ, బహుభార్యతత్వం. కులీనియలిజం అంటే ఈ యొక్క క్యాస్టిజం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మహాదేవ్ గోవింద్ రనడే, ఎంజీ రనడే అంటాం. ఈయన్ని ఎంజీ రనడే, టీచర్ ఆఫ్ గాంధీ అంటాం. గాంధీ టీచర్ ఎవరు? గోపాలకృష్ణ గోఖలే టీచర్ ఎవరు? ఎంజీ రనడే అనమాట. సో ఈయన నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశారనమాట. నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్టార్టెడ్ బై ఎంజీ రనడే అండ్ రఘునాథరావు. ఇక్కడ రఘునాథరావు ఇవ్వలేదు, ఒక పేరు ఇచ్చారు. సో అదేవిధంగా వీళ్ళు ఒక స్లోగన్, ప్లెడ్జ్ మూమెంట్, ప్రతిజ్ఞ ఉద్యమం. ప్లెడ్జ్ మూమెంట్ ఆల్సో స్టార్టెడ్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, ఎన్ఎస్సి. ప్లెడ్జ్ మూమెంట్, ప్లెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇలాంటి గ్రూప్స్లో వస్తూ ఉంటాయి. ప్లెడ్జ్ మూమెంట్ స్టార్టెడ్ బై నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. దీని ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? 1887లో జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ గురించి. ఆప్షన్లో రాజా రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్, అలాగే ఎంజీ రనడే, కేశవ్ చంద్రసేన్ ఇచ్చారు. మనకు ఆన్సర్ ఎంజీ రనడే పాటు రఘునాథరావు కూడా. ఓకే, C57 question. Telangana state government has set up an institution of innovation, that is T-Hubet. It is a incubation business program, the innovative business program to boost the innovative business in Telangana. So ఇది 2015లో November 5th స్టార్ట్ చేశారు. 2015 November 5th. దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో ముఖ్యంగా IIIT, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, నల్సార్, నేషనల్ అకాడమీ లా స్టడీస్ రీసెర్చ్ నల్సార్ అంటాం. నేషనల్ అకాడమీ లా స్టడీస్ రీసెర్చ్ నల్సార్ అండ్ ప్రైవేట్. సో కాబట్టి ఇవన్నీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్టార్టెడ్ November 5th, 2015. ఇంక్యుబేషన్, బిజినెస్ ఇంక్యుబేటర్. ఇది బిజినెస్ ఇంక్యుబేషన్ టు బూస్ట్ ది స్టూడెంట్స్ టువర్డ్స్ ది ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్. ఇది ఎక్కడ పెట్టారంటే IIIT క్యాంపస్ గచ్చిబౌలిలో పెట్టారు. IIIT గచ్చిబౌలి క్యాంపస్లో పెట్టారు. దీనికి కొత్త బిల్డింగ్ ఇప్పుడు కడుతున్నారు. ఓకే, సో ఇవి ముఖ్యంగా దీనికి సంబంధించింది. అలాగే ది కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కిన్నెరసాని. సో భద్రాద్రి కొత్తగూడెం అందరికీ తెలిసిందే. కిన్నెరసాని అనేది రివర్ కూడా. మంజీరా, మనకి ఇది గోదావరి రివర్ తీసుకుంటే మంజీరా ఈజ్ ద ఫస్ట్ రివర్. లాస్ట్ ఏది అంటే కిన్నెరసాని. ఇది కిన్నెరసాని లాస్ట్ రివర్, ఫస్ట్ రివర్ మంజీరా అండ్ లాస్ట్ రివర్ కిన్నెరసాని. ఇవి గోదావరికి ఉపనదుల్లో మనకి ఫస్ట్ లాస్ట్ గోదావరికి ట్రిబ్యూటరీస్లో. దాంట్లో కిన్నెరసాని ఒడ్డున ఉన్న ఆ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని ఏమంటాం మనం? కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఇన్ రిలేషన్ టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్.
దీంట్లో ఇట్ ప్రొవైడ్స్ లీగల్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఫర్ అడల్ట్ మెంబర్స్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఎస్, ఇది యాక్ట్ కాబట్టి ఇది లీగల్ రైట్ దీంట్లో ఇచ్చారు. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే కంపెన్సేషన్. సో కరెక్ట్. ఇట్ ప్రొవైడ్స్ అట్లీస్ట్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పర్ ఇయర్ టు రూరల్ హౌస్ హోల్డ్స్. ఎగ్జాక్ట్లీ ఇది 100 days. కావాలంటే 150 days కూడా పెంచుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు కూడా అలా పెంచుకున్నాయి. అదేవిధంగా ఇట్ ఎయిమ్స్ స్ట్రెంథన్ ది సెంట్రలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. దీనికి సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్కి ఏమీ సంబంధం లేదు. ఇది పేదవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్. అట్లీస్ట్ 1/3 బెనిఫిషరీస్, 1/3 ఉమెన్. కరెక్ట్. ఎస్సీ ఎస్టీలకి ఉమెన్కి 1/3. సో దీంట్లో చూస్తే మనకి ఈ చట్టం 2005 యాక్ట్ ప్రకారం ఇది 2006 ఫిబ్ 2న మనకి అనంతపూర్ జిల్లాలో అప్పటి మనకి పిఎం మన్మోహన్ సింగ్ గారు స్టార్ట్ చేశారు బండ్లపల్లిలో, అనంతపూర్ బండ్లపల్లి. సో దిస్ ప్రోగ్రామ్ యాక్ట్ 2005 యాక్ట్ బట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఎగ్జిస్టెన్స్. అంటే కేమ్ ఇంటూ ఫోర్స్ అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కేమ్ ఇంటూ ఫోర్స్ ఎప్పుడైతే 2006 ఫిబ్ 2న స్టార్ట్ అయ్యింది ప్రోగ్రామ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫిబ్ 2న 2006. చట్టం మాత్రం 2005 చట్టం, అమల్లోకి వచ్చింది 2006. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 100 days గ్యారంటీ లీగల్ దీనికి ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. ఓకే. సో కాబట్టి ఆన్సర్ ఏబిడి అవుతుంది. ఓకే. అలాగే 61 ద తెలంగాణ లెజిస్లేచర్ పాస్డ్ ఏ బిల్ ఇంక్రీజింగ్ రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అమంగ్ ముస్లిం కమ్యూనిటీ కమింగ్ అండర్ బీసీఈ కేటగిరీ. ద ఇంక్రీజ్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్. ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్. కేసీఆర్ గారు ముస్లిం పాపులేషన్ అప్పుడు 12% పెరిగింది కాబట్టి 12% రిజర్వేషన్ ఇస్తున్నారు, 4%. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% ఇస్తున్నారు. కానీ అవన్నీ చూసుకుంటే 50 క్రాస్ అవుతున్నాయి కాబట్టి 4% ఆపేశారు ఆయన. అది 12%కి పెంచుతా అంటున్నాడు ఎవరు? కేసీఆర్. అలాగే ఇక్కడ ఎస్టీ చూస్తే 6% 10% పెంచుతా అని చెప్పారు. సో ఇది ఇక్కడ స్టిల్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఇప్పటికీ ఇంకా అమలు కాలేదన్నమాట. ఓకే. Here the following statements. Development depends on the availability, efficient and optimal utilization of resources. Next statement. Population can play a vital role in the production and consumption of the goods and services. దాంట్లో ఏది కరెక్ట్? 2 కరెక్టా, 1 కరెక్టా అని ఇచ్చారు. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ ట్రూ. అక్కడే కనబడుతుంది మనకి, బోత్ ఆర్ ట్రూ. ఓకే. సి గ్రోయింగ్ అగ్రికల్చర్ క్రాప్స్ బిట్వీన్ రోస్ ఆఫ్ ప్లాంటెడ్ ట్రీస్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. జూమ్ అనేది ఇక్కడ పోడు కల్టివేషన్, అంటే 1 type ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఇది 1 type ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్. ట్రైబల్ చేస్తారు ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్. ఎకో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా మనకి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్. బట్ తౌంగ్యా సిస్టమ్ ఇది ఆన్సర్. తౌంగ్యా అంటే ఏంటంటే, తౌంగ్ అంటే హిల్ అన్నమాట. యా అంటే కల్టివేషన్. ఇది బర్మీస్ వర్డ్. కల్టివేషన్ బర్మా వర్డ్ అన్నమాట. బర్మా వర్డ్ ఇది ఇండియాలో 1890s వచ్చింది. ఫస్ట్ నార్త్ వెస్ట్ బెంగాల్లో 1896లో నార్త్ వెస్ట్ బెంగాల్లో కల్టివేట్ చేసాం. ఇది ఇప్పుడు కేరళలో, సౌత్ ఇండియాలో కూడా వచ్చేసింది. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి విజువల్. ఈ చెట్టుకి మధ్యలో కల్టివేషన్ క్రాప్స్ వెళ్తారు, మొక్కలు పెడతారు. అదే ఇక్కడ అంటున్నాడు క్రాప్స్ బిట్వీన్ రోస్ ఆఫ్ ప్లాంటెడ్ ట్రీస్. ప్లాంటెడ్ ట్రీస్ ఉన్నాయి చూడండి, మధ్యలో క్రాప్స్ అనమాట. ఇక పొడుగు ట్రీస్ ఉన్నాయి, యూక్లిప్టస్ ట్రీస్, ఇవన్నీ కూడా మధ్యలో మొక్కలు ఉన్నాయి చూడండి, క్రాప్స్. సో దాన్ని ఏమంటాం? తౌంగ్యా సిస్టమ్ అంటాం. బర్మా వర్డ్ ఇది. ఇట్ ఈజ్ ఏ బర్మా వర్డ్. తౌంగ్ అంటే హిల్, యా అంటే కల్టివేషన్. తౌంగ్యా అంటే మనకి హిల్ పైన మొక్కలు పెట్టి ఆ మొక్కల మధ్యలో క్రాప్స్ పెడతారనమాట. 1890sలో ఇండియాలో ఎంటర్ అయింది, 1896లో వెస్ట్ బెంగాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే కేరళలో కూడా చేస్తున్నారు. ఓకే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎ ట్రూ విత్ రిగార్డింగ్ డెవలప్మెంట్? అభివృద్ధి గురించి కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అన్నాడు, నాట్ అన్నాడు. సో డెవలప్మెంట్ ఇంప్లాయిస్ ప్రోగ్రెసివ్. కరెక్టే కదా, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోరుకుంటుంది. చేంజెస్ ఇన్ ది సొసైటీ, ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంట్రీ. కరెక్టే. ఇది కరెక్ట్ అంటే ఇది నాట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ అదైతుంది. ఇది రివర్స్లో ఉంటుంది చూడండి, జాగ్రత్త చూసుకోండి ఇలాంటివి. సో ఇది ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇది కరెక్ట్. ఇది నాట్ అంటున్నాడు, ఇది కరెక్ట్ కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఆ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా డెవలప్మెంట్ ఇంప్లాయిస్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. కరెక్టే కదా, అభివృద్ధి చెందితే పేదరికం తగ్గిపోద్ది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గిపోతాయి, అసమానతలు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ ఇంప్లాయిస్ స్టడీ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ షేర్ ఇన్ జిఎన్పి. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. డెవలప్మెంట్ వల్లట ఏమవుతుందట, అగ్రికల్చర్ షేర్ పెరుగుతుందట. తప్పది.
డెవలప్ అవుతూ ఉంటే అగ్రికల్చర్ షేర్ తగ్గుద్ది అనమాట. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇప్పటికీ స్టిల్ మన షేర్ ఆఫ్ అగ్రికల్చర్ మనకి ఎక్కువ ఉంది, 55% మెయిన్ డిపెండ్ అవుతున్నారు అనమాట. సో అలాగే మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ స్టడీస్ ఇంక్రీజ్ ది అగ్రికల్చర్ షేర్ ఇన్ జిఎన్పి, డిక్రీజ్, అది ఇంక్రీజ్ కాదు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వాల్వ్స్ స్టడీ ఇంక్రీజ్ ఇన్ సర్వీస్ సెక్టర్స్ షేర్ ఇన్ జిఎన్పి, అది కరెక్ట్. ఇది సర్వీస్ సెక్టర్ జిఎన్పి ఇప్పుడు పెరుగుతుంది ఆల్రెడీ మంది ఇప్పుడు. ఓకే, సో ఇవి ఆన్సర్ 3 అనమాట. ఓకే, ఆఫ్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ది ఫాలోయింగ్ కంట్రీస్ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషనర్స్ పుట్టింగ్ మోర్ పీపుల్ టు డెత్ ఇన్ 2016 దెన్ ఆల్ అదర్ కంట్రీస్ కంబైన్డ్, నేమ్ ది కంట్రీ. ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్ అమ్మా, చైనా అని ఇచ్చారు. సో ఇది అవసరం లేదు ఇప్పుడు. అదేవిధంగా 66 ఏ హిందీ మూవీ మేడ్ ఆన్ పూర్ణ ద యంగెస్ట్ గర్ల్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. స్కేల్ అంటే ఎక్కడం, బిలాంగ్స్ టు తెలంగాణ. నేమ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ రాహుల్ బోస్. సో పూర్ణ ఆనంద్ తెలంగాణ నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, పూర్ణ ఆనంద్. సో ఈ యొక్క పూర్ణ ఒక లంబాడి గర్ల్, ఆ పూర్ణ మీద ఒక పిక్చర్ తీయడం జరిగిందనమాట, ఆటోబయోగ్రఫీ. రాహుల్ బోస్ మనకి డైరెక్టర్ ఎవరు? రాహుల్ బోస్, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ రాహుల్ బోస్. ఓకే, డైరెక్టర్ కదా. ఈ పూర్ణ క్యారెక్టర్ అదితి, ఈ చిన్న అమ్మాయి యాక్ట్ చేసింది. పూర్ణ క్యారెక్టర్ని ఎవరు యాక్ట్ చేశారు? అదితి. అదితి పూర్ణ క్యారెక్టర్ని యాక్ట్ చేసింది. దాన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? రాహుల్ బోస్. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. గ్రీన్ రెవల్యూషన్ అట, ఒకసారి చూద్దాం. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇది టు ప్రొడ్యూస్ హై యీల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. దీంట్లో మిల్క్ రెవల్యూషనా? కాదు, ఇది వైట్ రెవల్యూషన్. మిల్క్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ అంటాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అసలే కాదు. సీడ్ ఫెర్టిలైజర్ వాటర్ టెక్నాలజీ, అది ఇది కరెక్ట్. సీడ్ ఫెర్టిలైజర్ వాటరు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. మెకనైజేషన్, సబ్సిడీస్, మెకనైజేషన్ యాంత్రీకరణ, అలాగే మనకి పెస్టిసైడ్స్, ఇరిగేషన్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇరిగేషన్, సబ్సిడీ, ఇరిగేషన్, మెకనైజేషన్, పెస్టిసైడ్స్, సీడ్ ఫెర్టిలైజర్, వాటర్ టెక్నాలజీ అన్నాడు. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలోకి 1966-67లో ఇందిరాగాంధీ కాలంలో వచ్చిందనమాట. నార్మన్ బోర్లాగ్ అండ్ ఆల్సో ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్. ఆ పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది విలియం గాండే మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ దట్ వర్డ్. నార్మన్ బోర్లాగ్ మెక్సికో ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే అంతకుముందు 6 నెలలు పండించేవారు గోధుమ వంగడాలని, దాన్ని ఏం చేశాడు 120కి తగ్గించాడు. ఆ తర్వాత ఇప్పుడు 3 నెలలు అవుతుంది, అంటే 90 డేస్కి వచ్చేస్తుంది రైస్ కానీ వీట్ కానీ. ఇది గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ అంట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎజెండా 21st? ఇది 21st మీన్స్ హియర్ ఇక్కడ 21st సెంచరీ. 21st అంటే 21st సెంచరీ. జనరల్గా మనకి 1983లో బ్రెట్లాండ్ కమిటీ స్పెల్లింగ్ ఇలా రాస్తారు. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్, SD అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఏర్పాటు చేశారు. 1987లో ఇది రిపోర్ట్ ఇచ్చిందనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ తర్వాత 1992లో ఫస్ట్ ఎర్త్ సమిట్ భూమిని రక్షించుకోవడం కోసం. తర్వాత 2002లో సెకండ్ ఎర్త్ సమిట్, 2012లో థర్డ్ ఎర్త్ సమిట్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగిందంటే రియో డి జెనెరో. ఇది ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో ఉంది సిటీ అనమాట. సో ఈ సిటీలో, ఈ బ్రెజిల్లో జరిగిన రియో డి జెనెరోలో ఇక్కడ ఎజెండా 21st అనేది మనకి బయటకు వచ్చింది. ఎందుకంటే 1992లో ఫస్ట్ ఎర్త్ సమిట్లో ఎన్నో నిర్ణయాలు, రియో డిక్లరేషన్ అంట తీసుకున్నాం మనం. ఏంటవి? యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణం కాపాడుకోవాలా. అలాగే CBD కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, జీవరాశిని కాపాడుకోవాలా. అలాగే ఫారెస్ట్ ప్రిన్సిపల్స్, ఫారెస్ట్ అంతరించిపోకుండా కాపాడుకోవాలా. అలాగే ఎజెండా 21st, ఇది కూడా ఒకటి. అలాగే డిజర్ట్స్, ఎడారికరణ లేకుండా, డిజర్టిఫికేషన్ జరగకుండా చూసుకోవాలా. తర్వాత ఎజెండా 21st. ఈ 5 కూడా ఈ రియో డిక్లరేషన్ అంటాం. రియో డి జెనెరోలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ 10 years తర్వాత సౌత్ ఆఫ్రికాలో మనకి జోహానస్బర్గ్లో సెకండ్ జరిగింది. థర్డ్ మళ్ళీ రియో డి జెనెరోనే. ఫస్ట్, థర్డ్ రియో డి జెనెరో. ఫోర్త్ ఏమో 2022 ఎక్కడ పెడతారో చూద్దాం.
సో ఇక్కడ మనకి ఎజెండా 21 అంటే ఏంటి, 20వ శతాబ్దంలో భూమిని రక్షించడానికి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా వెళ్ళాలా 1992లో ఎర్త్ సమిట్లో డిక్లేర్ చేశారనమాట. అది ఇక్కడ వాడు ఏమంటున్న ఆప్షన్ బట్టి ఇట్ ఈస్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ G7 కంట్రీస్ ఆన్ 21 ఐటమ్స్ అన్నాడు. ఐటమ్స్ కాదు బొంద, ఇది సెంచరీ, ఓకేనా, ఇది తప్పు. అలాగే ఎజెండా 21 ఈజ్ ఎ నాన్ బైండింగ్ వాలంటరీ ఇంప్లిమెంటెడ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది UNO ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇది ఆన్సర్. ఎందుకంటే నాన్ బైండింగ్ అంటే లీగల్ యాక్షన్ ఏం తీసుకోరు, మీ ఇష్టం, వాలంటరీ అది. నువ్వు భూమిని రక్షించడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి వాలంటరీగా ఏ దేశం ఉందో వస్తే ఎవరైనా వద్దంటారా, ఏ కంపెనీ వస్తే వద్దంటారా? ఇది ప్రైవేటు గవర్నమెంటు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 21 కంట్రీస్ కాదు, 21 కంట్రీస్ కాదు, అన్ని దేశాలు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ నెగోషియేటెడ్ ఆర్మ్స్ కంట్రోల్ అగ్రిమెంట్ బిట్వీన్ USA రష్యా, ఇది కాదు. సో ఇచ్చిన దీని ప్రకారం మనకి ఆన్సరు 2 అవుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎర్త్ సమిట్, సెకండ్ ఎర్త్ సమిట్, థర్డ్ ఎర్త్ సమిట్, ఫస్ట్ కమిటీ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బ్రెట్లాండ్ కమిటీ అండ్ రిపోర్ట్ 87. On that report base, first Earth Summit conducted 1992. In that 1992 Earth Summit, they have taken 5 declarations. One, UNFCCC, United Nations Framework Convention on Climate Change, Convention on Biological Diversity, second, Forest Principles, Desertification Control, and fifth one, Agenda 21. చూడండి. సో ఇది ముఖ్యంగా మనకి ఎజెండా 20. ఇది సివిల్స్కి వచ్చినాయా, ఎన్నిసార్లు ఇచ్చాడో, అన్ని ఎగ్జామ్లో కామన్కి వచ్చినవి, ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రూపా ఐఏఎస్ అకాడమీ ఇలాంటివి ఎన్నో కాన్సెప్ట్స్ మీకు ముందుకు తీసుకొస్తుంది. అటు గ్రూప్ 2, గ్రూప్ 1 అనేక అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం, అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఆ లింక్ని, ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో మాకు, అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ కావచ్చు, లింక్ పెడుతున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.